హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఏంటంటే, పిల్లలు బొద్దుగా అవ్వడానికి, అలాగే బలంగా పెరగడానికి, బ్రెయిన్ ఇంప్రూవ్‌మెంట్ అనేది మంచిగా ఉండేలా చేయడానికి ఒక మంచి ఉగ్గునైతే గనక తయారు చేసుకో మినిమమ్ 8 మంత్స్ తర్వాత నుంచి పెట్టుకోవచ్చనమాట. ఫస్ట్ అయితే గనక పూల్ మకానా ఉంటాయి కదా! తామర పువ్వు గింజలు ఇవి చాలా చాలా మంచిది. దీంట్లో మంచి మంచి విటమిన్స్, మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయనమాట. ఫస్ట్ అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మీరు చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తటి పౌడర్‌లాగా తయారు చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఓట్స్ అనమాట. ఓట్స్ అనేవి రోల్డ్ ఓట్స్ అనేవి నేను తీసుకుంటున్నాను. ఓట్స్‌ని కూడా తీసుకోండి. పూల్ మకానా ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఓట్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదనమాట. ఇవి బాగా వేగనివ్వాలనమాట. కొంచెం టైం పట్టిద్ది. ఒక 5-10 మినిట్స్ అయినా సరే సిమ్‌లో పెట్టుకొని అన్నీ కూడా వేపుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసేసుకొని దీన్ని కూడా మీరు మెత్తటి పౌడర్‌లాగా అయితే గనక తయారు చేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా మెత్తటి పౌడర్‌లాగా తయారు చేసుకొని అన్ని పౌడర్‌లు కలుపుకుంటే సరిపోతుందనమాట. ఒక్కొక్కటి వేపుకోండి. మరీ అన్నీ ఒకేసారి వేపుకున్నా సరే కొన్ని కొన్ని వేగుతాయి, కొన్ని కొన్ని వేగవనమాట. అందుకని బార్లీ గింజలు కూడా వేసుకోండి. బార్లీ వల్ల బాడీలో హీట్ లేకోకుండా చక్కగా చల్లగా ఉండేలాగా చేస్తుందనమాట. బార్లీ కూడా చక్కగా ఎక్కువ అవసరం లేదు. ఓట్స్ ఎన్ని తీసుకుంటున్నానో అన్ని తీసుకుంటే సరిపోతుందనమాట. వీటిలో కూడా సిమ్‌లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మెత్తటి పౌడర్‌లాగా తయారు చేసుకోండి. అలాగే నెక్స్ట్ అటుకులనమాట. అటుకులు కూడా చాలా చాలా మంచిది హెల్త్‌కి. ఇన్‌స్టంట్ ఎనర్జీ రావడానికి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని కూడా బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోండి. ఒక్కొక్కటి వేపుకుంటూ అన్నీ కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా తయారు చేసుకోండి. ఈ అటుకుల్లోని మీరేం చేస్తారంటే, ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువనమాట వాము, అలాగే జీలకర్ర ఈ 2 కూడా వేసుకొని బాగా వేపుకోవాలనమాట. వేగిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకోండి. అలాగే నెక్స్ట్ జీడిపప్పు, అలాగే ఇందులోకి వాల్‌నట్స్ వీటిలి వల్ల కూడా మనకి పిల్లలకి హెల్త్ అనేది బావుంటుంది. అలాగే నెక్స్ట్ బాదం పప్పులు గూడా అనమాట. ఇలా అన్నిటిని కూడా వేపుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా మీరేంటంటే మిక్సీ జార్‌లోకి వేసుకొని అన్నిటిని పౌడర్ చేసుకోవడమే. ఇలా చేసిన దాన్ని మీరు ఉగ్గులో తయారు చేసుకొని పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు.